ఆ జీవితాన్ని మార్చుకోవడానికి చేయాలి. చేంజ్ యువర్ లైఫ్ అంటాం. చేంజ్ యువర్ లైఫ్, చేంజ్ యువర్ లైఫ్. ఎంత అద్భుతంగా ఉంటుంది సార్. కారులో వెళ్తుంటే పూలు చల్లుకుంటా చేయనుకుంటే బాగోదు. ఇప్పుడు రోజున మీ సార్ సార్ రాఘవేంద్ర గారు సూపర్ జై 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 అనుకుంటూ పూలు తీసుకెళ్తే బాగోదు సార్. మేమందరం చేస్తాం సార్. మన అంతే వందల మంది ముందు మనకి చాలా రెస్పెక్ట్ ఉంది. మన రెస్పెక్ట్ మన జీవితాన్ని మార్చుకోవటం కోసం చేయాలా. ఒక ఆయన ఇదే ఊర్లో ఆశీర్వాదం గారని ఒక ఆయన ఉన్నారు. ఏసీ కాలేజీలో లెక్చరర్. ఆయన చాలా వాళ్ళ కుటుంబం చాలా పేద కుటుంబం సార్. వర్షం పడితే తెపాలలో పెట్టేవాళ్ళు ఇంట్లో పండకుండా. అలాంటి కుటుంబంలో నుంచి ఆయన ఒక్కడే ఏదో పని చేసుకొని, తల్లిదండ్రులు చదివితే చదవలేదు ఆయన. ఆయన సొంతగానే పనులు చేసుకొని పార్ట్ టైంగా పని చేసుకొని చదువుకుంటే ఏసీ కాలేజీకి లెక్చరర్ అయ్యారు. ఆయన ఏసీ కాలేజీ పట్టాభిపురంలో ఉంటే లెక్చరర్ అంటే స్టైల్ ఉంటుంది సార్, హోదా గౌరవం మర్యాద ఉంటుందా. ఆయన వృక్షా తొక్కుకుంటూ వచ్చేవాడు. అంటే ఆయన రావడానికి వృక్షా తొక్కల, అక్కడ నుంచి జనాన్ని ఎక్కించుకొని వృక్షా తొక్కుకుంటూ వచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేవాడు. మళ్ళీ ఏసీ కాలేజీలో పాఠాలు చెప్పి అక్కడ వృక్షా తొక్కించుకొని అక్కడ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి పెట్టేవాడు. అలా డబ్బులు సంపాదించి పేదరికంలో నుంచి వ్యక్తి ఒక్క స్టెప్ పైకి వచ్చాడు. వాళ్ళ పిల్లల్ని ఎంబీబీఎస్ చదివించారు. వాళ్ళకు తర్వాత వాళ్ళ కూతురు, తర్వాత ఇంకో కొడుకు గవర్నమెంట్ లెక్చరర్ అయ్యారు. అంటే ఆయన సాగుపోయే లోపల వీళ్ళ పిల్లల్ని ఇంకొక స్టెప్ ఎక్కించాడు. మనం బతికితే ఒకవేళ మన కుటుంబం ఒక స్టెప్ పైన ఉండాలి తప్ప ఇదే స్టేజీలో ఉంటే దానికోసం బతకటం ఎందుకు, చచ్చిపోవటమేనా. మన జీవితంలో బతుకుదల లేదే. చిన్నపిల్లగాలే 6 నెలలకు పుట్టిన తర్వాత కొంచెం పెరగపోతే వీటికి ఏదో పాండు రోగం ఉందంటున్నాగా, మరబుజ్జోడు అంటున్నాగా. అంటే మార్పు లేనప్పుడు మనం అక్కడే ఉండే కాడికి ఇంకెందుకు సార్ మనం పుడతాం పెడతాం. మనం పుట్టాము అంటే, మనం పెరిగాము అంటే, మనం కష్టపడ్డామంటే, సంపాదించామంటే, చదువుకున్నామంటే మన స్టెప్ పైకి ఎదిగి మన పిల్లల సుఖం ఉండే దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు ఇంకొక స్టెప్ ఎదిగించి పోవాలా. కొద్ది రోజులు మన తరాలు చూసుకుంటే పేదరికంలో ఉండేవాళ్ళట. రాఘవేంద్ర గారు విస్టేజీ చేయబట్టి ఈ రోజున కోటేశ్వర్లు అయ్యాలని చెప్పుకునే స్టేజీకి మన ఫ్యామిలీ రావాలి. మనం చెప్పటం కాదు, మన కుటుంబంలో వాళ్ళు చెప్పాలా. కష్టపడ్డాడని చెప్పాలా. ఇదే గౌరీ మేడం ఇదే ఊర్లో 1500 అద్దె కొంటా ఉన్నప్పుడు మగోళ్ళ బండ్లు ఎక్కితే ఎన్ని తిట్టారు, జనాలతో మాట్లాడితే ఎన్ని తిట్టారు, ఇంటికి 11 12 వచ్చి ఎన్ని తిట్టారు. ఈ రోజున వాళ్ళు తిడతానే ఉన్నారు. ఈ రోజు సెంటర్ ఉంది, అమరావతి రోడ్డు, సెక్రటరేట్ రోడ్డు, ప్రతి బస్సు వెళ్ళే రోడ్డు, మినిస్టర్లు వెళ్ళే రోడ్లు అద్భుతమైన ఇల్లు కదా. 1500 కాదు 2000 అద్దె కట్టడానికి 500 కట్టలేనేమని స్టేజీలో ఉన్నామా. ఈ రోజున అద్దెకిస్తే 30-40 వేలు వచ్చే ఇంట్లో ఉంటాయి. అందుకు మన జీవితం మారటానికి ఈ బిజినెస్ చేయాలి. అంటే ఒకటి ఆరోగ్యం కోసం, రెండోది డబ్బు సంపాదించడం కోసం, మూడోది మన జీవితం మార్పు కోసం చేయాలి. తర్వాత ఇంటింటికి తిరిగి ఎండు చేపలు అమ్ముకునే ఒక ఆమె ఉంది. ఎండు చేపలు అమ్ముకునే వాసన వస్తూ ఉంటుంది. అలాంటి ఆమె వెస్టేజ్లో చేరి నెలకి 8,50,000 రూపాయలు సంపాదిస్తుంది సార్. ఎండు చేపలు ఆమె విక్టోరియా సిల్వరాణి ఆమె పేరు. ఎండు చేపలు అమ్ముకునే ఆమె 8 లక్షలు వస్తున్నాయి అంటే ఆమెతో పోలిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్టైల్గా ఉన్నవాళ్ళే. నీకు కుదిరితే మనకి కొంచెం ఎక్కువ రావాలి. ఎండు చేపలు అంటే ఆ చీర ఎలా ఉంటుంది, ఆ బట్ట ఎలా ఉంటుంది మనకు తెలుసు సార్. ఆమెతో పోలిస్తే మనం బెటర్ లైఫ్లో ఉన్నాం. చక్కగా చేసుకుంటే ఎంత వచ్చినా నెలకు ప్రతి నెల 8 లక్షల అకౌంట్లో మీ అకౌంట్లో పడుతుంటే మీ జీవితం ఎలా ఉంది.